నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరి గుడిసె దగ్ధం. ఘటన బాధితులకు ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కమ్యూనిస్టులపై ఆరోపణలు తగునా? పబ్బతి వేణు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరిన కమ్యూనిస్టులు. అన్నదాతల కంట కన్నీరు తుడవని కూటమి ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమం. 8వ వార్షికోత్సవం దత్త జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ నెల 2వ తేదీ నుండి షిరిడి సాయిబాబా దేవస్థానంలో చండీ హోమాలు. టిట్కో గృహాలకు రుణమేళ సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మెప్మా పీడి. కూలీ పని చేసుకునే పెద్దక్క ఇల్లు ఈ నెల 22వ తేదీ ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. డబ్బులు, నగలు, నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు అన్ని మంటల్లో కాలిపోయాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డామని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ శాసనసభ్యులు గురువారం బాధితులను కలిసి పరామర్శించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిరాశ్రయులైన కుటుంబానికి తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అలాగే శిల్పా సూపర్ మార్కెట్ ద్వారా నిత్యావసర సరుకులు అందించి వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు విజయేశ్వరరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జాకీర్, కిరణ్, అనిల్ అమృతరాజ్, సోహెల్ రాణా తదితరులు పాల్గొన్నారు. లేదు సార్, రాత్రి 9 అయింది సార్. బయటే ఉండినాం సార్, ఇక్కడే కూర్చోయినాం సార్. ఏమంటే డోర్ ఒకటి వేసుకొని కూర్చోయినారు. అది లోపల అట్లా మొత్తం అండుకొని ఒకటేసారి మొత్తం అండుకోయింది సార్. లోపల పోయి ఏం తీసుకోవడం ఛాన్స్ కూడా ఏం లేకపోయింది. ఇంకా మనుషులు ఒకటి బయట పడినాం సార్. ఇంకా ఏం మిగలేదు, ఏం లేదు, అంతా ఏం లేదు. మొత్తం ఏమైనా తీసుకునే ఛాన్స్ కూడా లేకపోయింది సార్. అప్పటికే మొత్తం కాలిపోయింది సార్. పాడైపోయిన సామాన్లు ఇక్కడ చేస్తారా గవర్నమెంట్ తరఫున? మాకు అక్కడి నుంచి ఏం ఆన్సర్ రాలేదు సార్. మేమైతే మా తరఫు నుంచి రసీదు ఇచ్చి వచ్చినాం సార్. అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకోలేదా? ఇక్కడ సచివాలయం నుంచి వీఆర్ఓ ఒకరు వచ్చి తీసుకొని పోయినారు. రాసినారా? పంచనామా ఏమైతే రాసినారు సార్. అంటే ఎట్లాంటి రెస్పాన్స్ ఏం లేదు. పైకి పంపించి అక్కడ నుంచి తెప్పిస్తారు. మాకు సిలిండర్ పెరిగిందా? సిలిండర్ గ్యాస్ సార్ సిలిండర్ ఏం లేదు, పోయి తీసుకొచ్చినారు సార్. అంటే మళ్ళీ అది హీట్ ఎక్కువ అయిపోతే మొత్తం ప్రాణ నష్టం అయిపోయింది కదా సార్. అందుకోసమని అదోటి ధైర్యం చేసి తీసుకొచ్చినారు. అయినా కూడా పాపం వీళ్ళకి అంతా వెనకాల ఇంగిల్ కూడా కాలిపోయినాయి. కానీ అట్లే పోయినారు. మొత్తం బీరువాలో బట్టలు ఏమీ అసలు ఏం లేదు. ఏ వస్తువులు తీసుకోవడానికి కూడా లేకపోయింది. అమ్మ వాళ్ళు ఉంటారు సార్. మేము
సూపర్ మార్కెట్ నేను చెప్తాను. నుంచి ఒక నెల సరుకుల్లో మీకు ఏం కావాలో అది తెచ్చుకోండి. శిల్పా సూపర్ మార్కెట్ పోయినా లేదు, ఇప్పుడు పోతా అంటే కూడా పోను. పొద్దున్న ఇమ్రాన్ అని ఇక్కడ మేనేజరు నా పేరు చెప్పి కలిసి నేను కూడా ఒకసారి మాట్లాడుతాను. హలో, అలా ఏం లేదు. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రామకృష్ణ హై స్కూల్ కాడ మొత్తం గుడిస మొత్తం కాలిపోయింది. దాన్ని ఏమన్నా మన వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారని ఏమన్నా కాంపెన్సేషన్ అవకాశం ఉందా? అదే ఇంకా ఆర్ఐ రాలేదంట. ఓకే ఓకే, అదే రేపు కొంచెం పంపించి చేసి పెట్టండి. పూర్తిగా ఏం లేకుండా రోడ్డు మీద వచ్చినారు. అదే ఈ ఏరియాలో ఇది ఒకటే గుడిసా, అన్ఫార్చునేట్లీ ఇది కూడా కాదు. సరే రేపు వస్తాడంట, ఆర్ఐ రేపు వస్తాడంట. ఆయన వచ్చిన తర్వాత రాసిందే రిపోర్ట్ పంపిస్తారు. మళ్ళీ అప్పుడు ఒకసారి వచ్చి కలుస్తాం సార్ ఏదైనా కావాలి. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కమ్యూనిస్టులపై ఆరోపణలు తగవని వాటిని నిరూపించేందుకు పబ్బతి వేణు బహిరంగ చర్చకు సిద్ధమా అని సిపిఐ నేతలు ఛాలెంజ్ విసిరారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆరవేశ కుటుంబానికి చెందిన తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించి చట్టాన్ని అతిక్రమిస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న పబ్బతి వేణు అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని సిపిఐ నాయకులపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పబ్బతి వేణుకు సవాల్ విసిరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వారు కమ్యూనిస్టులని జిల్లా కేంద్రంలో బిల్డర్ పబ్బతి వేణు తన అవినీతిని అడ్డాగా ఏర్పరచుకుని స్వాతంత్ర సమరయోధుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన తాళ్లపల్లి వీరయ్య 2019వ సంవత్సరంలో మరణించారని, ఆయనకు చెందిన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో ఫేక్ దస్తావేజులు సృష్టించి కోర్టులో కేసు నడుస్తున్నా స్టేటస్ కో ఉన్న ఆస్తిని మున్సిపల్ అధికారులతో, కుడా అధికారులతో అప్రూవల్ చేయించుకుని రిజిస్టర్లు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. తాళ్లపల్లి వీరయ్య వారసులు సిపిఐ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆశ్రయించినందువల్ల తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని తమతో విన్నవించుకున్నారని, ఈ విషయం మీద పబ్బతి వేణును ప్రశ్నిస్తే నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టులను కల్తీ కమ్యూనిస్టులని మాట్లాడుతూ తన అవినీతిని ఎక్కడ బయట పెడతారో అని ఆయనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో కనీసం చిరుద్యోగి కూడా కాని వ్యక్తి మున్సిపల్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకుని అందిన కాడికి దోచుకుంటున్నారని, పబ్బతి వేణు వల్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా అని ప్రశ్నించారు. నీ అవినీతికి కొందరు మున్సిపల్ ఉద్యోగుల ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. పబ్బతి వేణు మీద కబ్జా ఆరోపణలు ఏవైనా ఉంటే సిపిఐ ఆఫీస్ దగ్గరికి వస్తే బాధితుల పక్షాన పోరాడతామన్నారు. పబ్బతి వేణు చేసిన అసత్య ఆరోపణలకు సిపిఐ పార్టీ నాయకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తామే సిబిసిఐడి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ దళిత పీడిత అణగారిన మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుంకయ్య, ఎన్న భార్గవ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఈ నంద్యాలలో కూడా అనేక రోజుల నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా నంద్యాల పట్టణంలో పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, వ్యాపార వర్గాల కోసం పోరాటం చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు స్వామిరెడ్డి గారి భవన్లోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఈ నంద్యాల పట్టణానికి సంబంధించిన ఆర్యవైశ్యుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కౌన్సిలరు, స్వతంత్ర సమరయోధుడు తాళ్లపల్లి వీరయ్య గారి స్థలాన్ని ఆక్రమించుకొని
అదే ఆర్యవైశ్యులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు దాని బిల్డింగ్ కడతా ఉండి అది బిల్డింగ్ కూడా ఫోర్జరీది. తాళ్లపల్లి వీరయ్య గారికి ఈరోజు భూములు ఎట్లా వచ్చినాయనేటువంటి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈరోజు దేశాయి గుండూరావు, దేశాయి రామారావు భార్య పద్మావతమ్మ, ఆమె కుమారు నుంచి వచ్చింది ఈ భూమి. ఆ భూమి ద్వారానే ఈరోజు తాళ్లపల్లి వీరయ్య గారు 440/1969 డాక్యుమెంట్ ప్రకారం 441/1969 ప్రకారం 33/77/1976 ప్రకారం ఆయన కొనుగోలు చేసినటువంటి ఆస్తిని 1977లో కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి 2019 చనిపోయినటువంటి తాళ్లపల్లి వీరయ్య గారు 2022లో వాళ్ళ కుటుంబ కుమార్తెలు బాగా పరిష్కారాలు చేసుకుంటే దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించుకున్న దాన్ని మా కార్యాలయానికి వస్తే మేము దాన్ని ప్రజలు కొనొద్దని చెప్పేసి మేము చెప్పాం. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పబ్బతి వేణు మేమేం ఆయన వ్యక్తిగతంగా మేము చూడలేదు, ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, స్వతంత్ర సమరయోధుల ఆస్తులను గుంజుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రజానికానికి మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నంద్యాల పట్టణంలో అనేక రోజులు చూసేసినాడు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో కల్తీ చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల పైన కల్తీ కమ్యూనిస్టులు అని చెప్పి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. చట్టపరంగా కూడా మేము తీసుకుంటాం. నువ్వు సిబిసిఐ ఎంక్వైరీ కొడతా ఉన్నావు, నిజంగా సిబిసిఐ ఎంక్వైరీ మేము చేపిస్తాం. ఈ ఆధారాలను కూడా OS నెంబర్ 31 రూల్ నెంబర్ 1-2 ప్రకారం కోర్టులో స్టేటస్ కో ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని స్టేటస్ కో కంటిన్యూషన్ చేసేదాన్ని నువ్వు బిల్డింగ్ ఎట్లా కడుతున్నావు? ఈరోజు అందరు కూడా మీడియా మిత్రులు నంద్యాల పట్టణం కూడా అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో 2023లో నువ్వు ఎట్లా మున్సిపల్ అప్రూవల్ తెచ్చుకుంటావు, కూడా అప్రూవల్ తెచ్చుకుంటావు? ఈరోజు ఫోర్జరీ సంతకాల ద్వారానే వచ్చింది కాబట్టి వీరయ్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసావు కాబట్టి ఈ రోజు నువ్వు ఆ బిల్డింగ్ కడుతున్నావు. ఈ బిల్డింగ్ మేము ఖచ్చితంగా ఈ ఆస్తుల పైన ఎవరైతే ఉన్నాయో దాన్ని ఆపాలి. విచారణ జరిగిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి దాని కాకుండా ఇష్టానుసారంగా నువ్వు కట్టేటట్టు ఆపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈరోజు సుమోటగా దీన్ని కేసు తీసుకోవాలా. ఒక స్వతంత్ర సమరయోధుల ఆస్తిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించుకుంటే ఒక ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి చెడ్డ పేరే, ఇటు ఆస్తులు కూడా కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని సుమోటగా కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ ను ఆపాలని చెప్పేసి మేము సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్బతి వేణు అనే వ్యక్తి సిపిఐ నాయకులపై అనేకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. దానికి వివరణగా సమాధానంగా ఈరోజు సిపిఐ పార్టీగా ఈరోజు ప్రజలకంతా తెలియజేస్తా ఉన్నాం. మరి ఫేక్ డాక్యుమెంట్ తోన ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారు, బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీని ఫేక్ డాక్యుమెంట్స్ ఇది నిజంగా ఆస్తి మాదని చెప్పేసి పూర్వం నుంచి 1967 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆధారాలంటూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటూ కూడా కోర్టులో వేసినారు కేసు ఆయన మీద. ఆయన బినామీలు ఎవరైతే పెట్టుకున్నాడో కోర్టులో ఉంది, కేసు నడుస్తా ఉంది. ఈ రోజు కూడా వాయిదా ఉంది ప్రజెంట్. అలాంటి దాన్ని ఓ పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఓ పక్క ఆయనేమో బినామీ పేర్ల మీద బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీన్ని ప్రశ్నించడం సిపిఐ పార్టీగా తప్ప, ప్రజల తరపున నిలబడడం తప్ప. ఈ ఎవరైతే మా ఆఫీస్కి వచ్చి మా ఆడబిడ్డలు ఆర్యవేశ్యులే వాళ్ళు కూడా, మీరు కూడా ఆర్యవేశ్యులు ఇలా చేస్తారా అని అడుగుతా ఉన్నావు. నువ్వు గుంజుకున్నది కూడా ఆర్యవేశ్యులు ఆస్తే కదా, వాళ్ళకు కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆడబిడ్డలు కదా, వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు దూరంలో, వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల్లో వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే నిజమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు మోసం చేసావో సిపిఐ కార్యాలయం నుంచి వాళ్ళు మాట్లాడతారు రేపు రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ కమ్యూనిస్టులు అన్నావు, ఆ మాట వెనక్కి తీసుకోవాలా. ఇక్కడ కల్తీ కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీగా నీలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో, నీలాంటి బడా పారిశ్రామికవేత్తలు కార్మికుల సొమ్ము ఎవరైతే గుంజుకొని తింటా ఉన్నారో, పేద మహిళలను ఈరోజు చనిపోతే ఎలాగా నీలాంటి వాళ్ళు గుంజుకొని ఆక్రమిస్తా ఉన్నారో వాళ్ళకు అండగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగమే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారులుగా, కమ్యూనిస్ట్ పార్టీ అడ్వకేట్లుగా, ట్రేడ్ యూనియన్గా కార్మికుల తర్వాత ఫైట్ చేసేటప్పుడు దాంట్లో కార్మిక ఉద్యమంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం చేసే పోరాటంలో మా పేద 10ల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయి. కానీ నీకు అలాంటి చరిత్ర ఉందా? నీదంతా కల్తీ చరిత్ర నీది. పేదలు మహిళల మీద ఆర్యవేశ్యుల ఆస్తి గుంజుకున్న కల్తీ ఆర్యవేశ్యులు నువ్వు, అలాగే పేదల ఆస్తులు గుంజుకున్నవాడు నువ్వు. ఫోర్జరీ సంతకాలతోన మున్సిపల్ అధికారులతోన వాళ్ళు నీ నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యిపోయారు. కల్తీ పవం వేణు నువ్వు, కల్తీ మేము కాదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్ళ
రామయ్య గారు, వీరయ్య గారు అతనికి సంబంధించిన ఆస్తిని పబ్బతి వేణు బిల్డర్ ఆక్రమణ చేసి కోర్టులో ఉండగా దానిపైన 5 అంతస్తుల భవనము తప్పుడు ధృవపత్రాలకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మున్సిపాలిటీకి చూపించి 77లో నేను పన్ను కడుతున్నా అని చెప్పి అధికారంలోకి వచ్చి 2023లో మున్సిపల్ కార్యాలయాన్ని తన కార్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న పబ్బతి వేణు 2023లో ఆ స్థలం పైన పన్ను కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమంటే కల్తీ కమ్యూనిస్టులని చెప్పి కమ్యూనిస్టుల పైన పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల పైన కల్తీగా చెప్పడం అనేది పచ్చకామర్లేవానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు కల్తీ సరుకు నువ్వు, కల్తీలు చేసేది నువ్వు, ఈరోజు కల్తీ కమ్యూనిస్టులు అని మమ్మల్ని చెప్తావా? ఎంత ధైర్యం! ఇవాళ మేము చెప్పేది ఒకటే, బాబా ఫకరుద్దీన్ అనే వ్యక్తి నన్ను 5 లక్షలు డిమాండ్ చేశానని చెప్పి నువ్వు ప్రకటన చేశావు. ఎస్, నువ్వు నీ ప్రకటన కట్టుబడి ఉండి ఎక్కడ డిమాండ్ చేశామో, ఎక్కడ నువ్వు నీకు ఆరోపణ వచ్చిందో అది నిరూపించాలా. నిరూపించకపోతే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి సంసిద్ధంగా ఉంటాం. అధిక వర్షాల కారణంగా రైతన్నలు సాగు చేసిన పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతన్నలు కంట కన్నీరు పెడుతున్నారు. పంట నష్టంతో గిట్టుబాటు ధరలు లేక అన్నదాత కన్నీరు పెడుతున్నారని కూటమి ప్రభుత్వం రైతన్నలను ఆదుకొని వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల కన్నీరు తుడవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. అన్నదాత సుఖీభవ అని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం అన్నదాత కన్నీరు తుడవని నేతలు ఇకనైనా మేలుకోవాలని హితవు పలికారు. గురువారం నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై కార్యాచరణ నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాల వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి, సూర్యచంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి, అడ్వకేట్ కృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసీపీ జనరల్ సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి, సాయిరాబ్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాత కొత్త కలయికతో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరన్నర కాలం కావస్తున్నా రాష్ట్రం అభివృద్ధి పథంలో వెనుకంజ వేస్తున్నదని విమర్శించారు. ప్రధానంగా అధిక వర్షపాతంతో రైతన్నలు సాగు చేసిన పంట దిగుబడులు చేతికి రాక తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశానికి వెన్నెముక లాంటి రైతన్నలకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం రైతన్నల కన్నీరును తుడవని కూటమి నేతలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైతులకు పంట నష్ట పరిహారాన్ని నేటికి అందించలేదని, ఇన్పుట్ సబ్సిడీలను కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల పక్షాన నిలిచి వారికి పంట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక అసత్యపు వాగ్దానాలను చెప్పి అధికారం చేపట్టారని, వాటిని నేటికి నెరవేర్చలేదని విమర్శించారు. పాలు పోసి పాలెత్తుకునేలా రోడ్లను నిర్మించామని చెబుతున్న కూటమి ప్రభుత్వం నేడు వరుణదేవుడు రోడ్లను పాడు చేశాడని చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపంతోనే కాలం వెలబుచ్చుతున్నారని అన్నారు. నంద్యాలలో వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాల, హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు, మిల్క్ సెంటర్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, నాడు నేడు పథకం కింద పాఠశాలలు అనేక విధాలుగా అభివృద్ధి చేపట్టామని తెలిపారు. అలాగే నంద్యాలను జిల్లాగా చేసుకున్నామని, నేడు జిల్లా కేంద్రంలో జిల్లా ఉన్నత అధికారులు వైసీపీ ప్రభుత్వంలో
ఏర్పాటు చేసిన గృహాలలో కార్యాలయాలలో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, రైతన్నలను ఆదుకోవాలని కోరారు. పార్టీ కార్యక్రమం మన కోటి సంతకాల సేకరణలో భాగంగా మన గ్రామానికి ఈరోజు రావడము, మన పార్టీ వాళ్ళని అందరినీ కూడా ఒకసారి కలుసుకొని, ఎందుకంటే మనం ఎలక్షన్ల తర్వాత రైతుల కోసం ఒకసారి మనం పార్టీ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు పెళ్లిళ్ళనో ఫంక్షన్లోనో కలుసుకోవడం, కానీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం గురించి కూడా ఒకసారి వచ్చి మీతో మాట్లాడి, ఎందుకంటే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామ స్థాయి కమిటీలను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా పలకరించి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయి కమిటీలో గతంలో కూడా మన పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తూ పార్టీలో వివిధ హోదాలో వాళ్ళని నియమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దీంట్లో కొత్త రక్తాన్ని కూడా ఎక్కించాల్సిన అవసరం ఉంది. పాత రక్తానికి కొంచెం కొత్త రక్తం కూడా తోడు చేసి ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి. తర్వాత ఇంకా ఉత్సాహంతో మేము పనిచేస్తాం పార్టీ కోసం అనుకున్న వాళ్ళని కూడా దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ గాలిలో మన అందరం కూడా ఓడిపోయినా కొత్తపల్లి గ్రామంలో మనకి మెజార్టీ వచ్చింది. దానికి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. మరి అంత గాలిలో కూడా మెజార్టీ రావడం అనేది నిజంగా ఒక రకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి అదే మాదిరిగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామానికి చేయడం జరిగింది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సరే, మనకి ఈసారి అవకాశం రాకపోయినా సరే ఏదైతే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలన్నీ చేశామో అదే స్ఫూర్తిని కొనసాగించాలంటే మన పార్టీ గ్రామంలో బలంగా ఉండాలి. కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్మాణాన్ని కూడా, పునాదులు కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో ఏదైతే కమిటీస్ని నియమించాలో ఆ కమిటీల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఆ కమిటీలో పేర్లన్నీ కూడా త్వరగా మన ఆఫీస్కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పూర్తి పనికాలం, ఇప్పుడే అందరు పొలాల నుంచి కూడా దిగింటారు, ముందే అలసిపోయి ఉంటారు. కానీ సరే, ఎక్కువసేపు పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే మిమ్మల్ని కలుసుకోవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ దగ్గర సంవత్సరంన్నర పైన కావస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి. మరి కూటమి ప్రభుత్వంలో ఈరోజు పరిస్థితి నిజంగా తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడము, ఏ పంట చూసినా సరే ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈసారి ఇప్పుడే పంట మామూలుగా 40 నుంచి 50 బస్తాలు పోయిన ఏడాది మామూలుగా వచ్చే దానిని ఈ సంవత్సరం మరి 25-30 బస్తాలకే పడిపోవడం వరి అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వరికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. మొన్న వరకు మామిడి పంటకి సంబంధించిన రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అరటికి సంబంధించినటువంటి రైతన్నలందరూ కనీసం పొలంలో పంటను కూడా కోసుకొని పరిస్థితి. పంటని కోత కోస్తే ఆ డబ్బులు కూడా, ఆ ఖర్చు కూడా వెళ్ళదేమో అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, గతంలో మన ప్రభుత్వంలో ఏ రకంగా వచ్చినాయో మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా ఆగిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈసారి అధిక వర్షం తోటి పంటలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. మరి అధికారులేమో పంట నష్టం చేసినాము, దాన్ని పైకి పంపించినాము అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా పంట నష్టానికి సంబంధించిన డబ్బులు ఎక్కడా కూడా విడుదల కాకపోయే విషయం కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ప్రభుత్వ బాధ్యతతో ఆ రోజు రైతన్నలను ఆదుకుంటామని చెప్పి అన్నారు. పేరుకేమో కార్యక్రమాలకి మంచి మంచి పేర్లు పెడతారు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. మరి ఈ రోజు అన్నదాతలు ఒక బాధని కనీసం వీళ్ళు ఇటువైపు తొంగి చూసిన దాఖలాలు కనపడడం లేదు. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు మేలుకుంటుందో, ఎప్పుడు రైతన్నలకి గిట్టుబాటు ధర కల్పిస్తుందో అని చెప్పేసి మేమందరం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో కష్టపడి మిర్చి యార్డ్ కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరి మిర్చి యార్డ్ని ఇడికి తీసుకొస్తే ఈ సంవత్సరంన్నరలో ఆ మిర్చి యార్డును కూడా పూర్తిగా మూసివేసే పరిస్థితి దాకా
తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ నాయకులది. ఈరోజు మార్కెట్లో పూర్తిగా మార్కెట్నే మూపించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రకంగా చెబుతూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, ఈ రకమైన మాటలతోటి ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈరోజు ఏ స్థితికి తీసుకొచ్చినారంటే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కూడా వచ్చే పరిస్థితి కనపడ్డాం. మనం ఎక్కడా కూడా అబద్ధాలు లేకపోతే అవాస్తవాలు కూడా మాట్లాడడం లేదు. ఈరోజు రైతన్నల పరిస్థితి చూస్తే అంత ఘోరంగా ఉంది. వ్యాపారాలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది మీ అందరికీ తెలిసిన పరిస్థితే. పాలు కింద పోస్తా అంటే పాలు ఏరుకుంటే మళ్ళీ పాలులాగానే ఉంటాయంట. అంత అద్భుతంగా రోడ్లు తయారు చేసినాం. నిన్ననే ఆంధ్రజ్యోతి చూస్తేనేమో పెద్ద పేపర్ మొత్తం రాసినాడు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి అన్ని రోడ్లు వేసినారు, కానీ వర్షాలు అధికంగా పడేసి ఆ వరుణదేవుడు మొత్తం రోడ్లన్నీ చెడగొట్టినాడు అని. దాని అర్థం ఏంటంటే 4,000 కోట్లతోటి మేము రోడ్లు వేసినాము, కానీ వర్షాలు పడినాయి కాబట్టి మీకు రోడ్లు కనపడడం లేదని. అంటే 4,000 కోట్లు పోయినాయి. రోడ్లు వేసినారు, డబ్బులు వేసుకున్నారు, రోడ్లు కనపడటంలా, డబ్బులు కనపడటంలా. ఎవరిది తప్పు అంటే వరుణదేవుడిది తప్పు. వర్షాలు అధికంగా పడుతున్నాయండి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రోడ్డు బాగాలేకపోయింటే అదే పేపర్లో ఎప్పుడైనా వర్షాంది తప్పు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయన్న. వర్షాంది తప్పు అని చెప్పినదా? ఈరోజు చంద్రబాబు నాయుడుది తప్పు కాదంట, పవన్ కళ్యాణ్ది తప్పు కాదంట, వర్షాంది తప్పు అంట. వరుణదేవుడు రోడ్లన్నీ పాడు చేసి వెళ్ళిపోయినాడు అంటే. మొదటి సంవత్సరం మనం అసలు కూడా మాట్లాడలా. సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే, 5 సంవత్సరాల తర్వాత కూడా రేపు పొద్దున్న చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయినాడు, మేము దాన్ని సరిదిద్దడానికి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినాడు, మేము దాన్ని కట్టడానికే సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, మేము ఆ రోడ్లన్నీ గుంతలు పూడ్చడానికే సరిపోయింది. ఇది తప్పితే నేను ఫలానా పని చేసినాను, ఆ పనిని చూడండి నేను మాత్రం చెప్పే దాఖలాలు లేవు. విశ్వ మానవాళికి అమృత తుల్యమైన ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన భగవాన్ ధన్వంతరి కార్తీక బహుళ త్రయోదశి నాడు ఉద్భవించడం జరిగింది. ఆయుర్వేద ఆది దేవుడైన భగవాన్ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగినది. నేడు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆరోగ్య భారతి క్షేత్ర సంఘటన కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షుడు డాక్టర్ బాలవెంకట కృష్ణ, ప్రధాన వక్త అయిన కుమారస్వామి మాట్లాడుతూ ఆయుర్వేదంలో ఆరోగ్యం గురించి, ఆరోగ్యవంతుని లక్షణాలు, ఆరోగ్యవంతులు అంటే ఎవరు, నిద్ర యొక్క ప్రాముఖ్యతను, ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్య గ్రామం, ఆరోగ్య దేశం, ఆరోగ్య భారతి యొక్క లక్ష్యమని తెలిపారు. మనం తినే ఆహారం మన జీవనంపై, మన ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుందని తెలియజేశారు. సీజనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ తీసుకోవాలని, అది కూడా మితంగా, హితకరమైనదిగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, ఆరోగ్య భారతి కార్యకర్తలు, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆరోగ్య భారతి నంద్యాల శాఖ తరపున ఈ ధన్వంతరి ఆదిదేవుడు అయినటువంటి ధన్వంతరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు ధన్వంతరి ఉత్సవంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆరోగ్య భారతి నగర అధ్యక్షులైన డాక్టర్ బాలవెంకట కృష్ణ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ వి పరమేశ్వర రెడ్డి గారు, కార్యదర్శి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు, కుమారస్వామి గారు క్షేత్ర సంఘటన కార్యదర్శి పాల్గొనడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి అవగాహన, కాలేజీ విద్యార్థుల్లో అడల్సెన్సీలో వచ్చే విషయాల గురించి, ఆరోగ్యం గురించి అవగాహన, స్వస్థుడు హెల్తీ పర్సన్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసలు హెల్తీ పర్సన్ అంటే ఎవరు, ఫిజికల్ గా మాత్రమే హెల్తీగా ఉండడం మాత్రమే హెల్త్ కాదు, ఫిజికల్ గా, సైకలాజికల్ గా, స్పిరిచువల్ గా, సోషల్ వెల్ బీయింగ్, డిసీజ్ లేకపోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా హెల్తీగా మన సైకలాజికల్ గా ఎలా ఉన్నామనే దాని గురించి ఈ ఆరోగ్య భారతి తరపున వివరించడం జరిగింది. నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి తరపున ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో
రామకృష్ణ విద్యార్థులతో మేము ఈ ఆరోగ్య విషయాల గురించి కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో మా ప్రాంత సంఘటన కార్యదర్శి కుమారస్వామి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పిల్లలకు మోటివేట్ చేశారు. అంటే ఆరోగ్యము ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని సంబంధించి మనం ఎలా కాపాడుకోవాలి. ఈరోజు మా రామకృష్ణ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలనే విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసి పిల్లలు శ్రద్ధగా మేము చెప్పిన కొన్ని విషయాలను ఆలకించి వాటిని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జమ్ముల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా వెలిసిన సిరిడి సాయిబాబా దేవస్థానంలో ఆలయ 8వ వార్షికోత్సవం మరియు దత్త జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ నెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు కార్యక్రమాల ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం వివరాలను తెలియజేశారు. నంద్యాల పట్టణవాసులకు, సాయి భక్తులందరికీ, భక్తాదులందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఈ సంవత్సరము 8వ సంవత్సరం వార్షికోత్సవాన్ని 2, 3, 4వ తారీఖున దత్త జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు వరకు నవచండీ యాగం ఏర్పాటు చేశాము. నందన చక్రవర్తి గారి చేత నవచండీ యాగం జరుగుతుంది కాబట్టి భక్తులు ఖచ్చితంగా వచ్చి నవచండీ యాగాన్ని 2, 3, 4 మంగళ, బుధ, గురు వారాల్లో జరుగుతుంది కాబట్టి అందరు భక్తాదులు వచ్చి నవచండీ యాగాన్ని పూర్తి చేసి తదనంతరం 10 గంటల తర్వాత అనగాదేవి వ్రతం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తుడు అందరూ అనగాదేవి వ్రతంలో పూజ చేయించుకుంటారని, అందరూ వస్తారని ఆశిస్తున్నాము. ఈ ఆలయానికి అభివృద్ధికి ఎందరో మహానుభావులు అందరూ సహకరించారు కాబట్టి ఈ ఆలయము 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతున్నది. ప్రతి గురువారము ఆలయము ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాల నుంచి మొదటి రోజు 3 పళ్ళ అన్నంతో మొదలుపెట్టాము. ఈ రోజు వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం జరుగుతుంది. ఈ ఆలయం ముందు ప్రతిరోజు అభిషేకాలు జరుగుతున్నాయి. ఉచిత అభిషేకాలని ప్రకటించినప్పటికీ రాలేకపోతున్నారు ప్రజలు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్డున ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రాలేకుంటున్నారు. ఈ రోడ్డు కూడా అతి తొందరలో ప్రభుత్వ అధికారులు తొందరలో చేయిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరు భక్తాదులు వచ్చి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. జై సాయిరామ్. భక్తాగ్రేసులందరికీ నమస్కారం అండి. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనక వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయంలో డిసెంబర్ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీ దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అంతేకాక ఈ ఆలయం నిర్మించి 8వ సంవత్సర వేడుక కాబట్టి ఆ 8వ సంవత్సర వేడుక కూడా 2 కలిపి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. మరి ఈ సందర్భంగా ఈ ఆలయం నందు విశేష పూజలు మరియు హోమాలు నిర్వహించబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆయా కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఆ షిరిడి సాయినాథుని, ఆ దత్త సాయినాథుని దివ్య ఆశీస్సులు అందరూ పొందగలరు. అలాగే మధ్యాహ్నం వేళ భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయబడినది. కావున భక్తులు విరివిగా విచ్చేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరించి ఆ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అందరూ పొందగలరని అందరికీ ఆత్మీయ ఆహ్వానం. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కు. నంద్యాల పట్టణానికి సంబంధించి మున్సిపల్ టౌన్ హాల్ నందు మెప్మా పీడీ వెంకటదాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, బ్యాంక్ అధికారులు టిట్కో గృహాలకు రుణమేళా నిర్వహించారు. 142 టిట్కో గృహాలు సిద్ధంగా ఉన్నాయని, వాటికి సంబంధించి బ్యాంకుల ద్వారా సులువుగా రుణాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా పీడీ కోరారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో టౌన్ హాల్లో ముఖ్యంగా ఈరోజు టిట్కో సంబంధించినటువంటి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, మంత్రి నారాయణ గారు మార్చిలో ఉగాది లోపల ఖచ్చితంగా
ఇళ్ల ప్రవేశం జరగాలని టిట్కో బిల్డింగ్ అందరూ కూడా ఏర్పడి ఆ కాలనీలు కలకల్లాలని చెప్పి కోరికతో మరలా ఒక్కసారి టిట్కో సంబంధించి ఒక రుణమేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ ఒకటే సూచిస్తున్నాం, మీ అందరికి కూడా ఈజీ ఫైనాన్స్ ద్వారా మేము లోన్స్ ఇప్పించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. సహజంగా బ్యాంకులకు వెళ్తే చాలా ప్రాసెస్ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఫీజు అవన్నీ కూడా చాలా ఉంటాయి, సమయం కూడా పడుతుంది. కానీ ఈరోజు ఈ యొక్క వేదిక మీదనే వాళ్ళు ఇల్లు కావాలని కోరుకున్న మరుక్షణం 142 ఇల్లులు రెడీగా ఉన్నాయి. ఇమ్మీడియట్గా రెడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆ తర్వాత ఈ బ్యాంకు వాళ్ళు, ఎప్పా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే వారికి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి లోన్ కూడా శాంక్షన్ చేయించేస్తాం. లోన్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్ గా అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నంద్యాల టౌన్ లో ఈ యొక్క రుణమేళాను, ఈ యొక్క టిట్కో లోన్ ను ఉపయోగించుకొని టౌన్ లో అందరూ కూడా రేపు మార్చి లోపల గృహప్రవేశాలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో టిట్కో లోన్ మేళాకు సంబంధించి కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. దీనికి సంబంధించి మనకు మొత్తము నంద్యాల పట్టణంలో 365 కావచ్చు, 430 కావచ్చు, 1296 ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మనము సుమారుగా 531 మందికి సుమారుగా 14 కోట్ల వరకు కూడా కమర్షియల్ బ్యాంకుల ద్వారా వాళ్ళకందరికీ లోన్స్ ఇప్పించడము, ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఇంకా దాదాపుగా 366 మంది రకరకాల కారణాల చేత సిబిల్ తక్కువ ఉండడము, ఏజ్ ఎక్కువ ఉండడము, అదేవిధంగా నాట్ ఇంట్రెస్ట్, తర్వాత నాట్ ప్లేస్ ఒకటి, ఇన్ని కారణాలతో కూడా ఈ 366 మంది కూడా మనము లోన్స్ అనేది ఇప్పించలేదు. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం మేరకు ఏదైతే మనం గతంలో కమర్షియల్ బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించామో, సో ఇప్పుడు కమర్షియల్ బ్యాంకుల వాళ్ళు ముందుకు రాకపోవడం వలన కూడా మనకు ప్రైవేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ 366 మందికి కూడా లోన్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో ఈ రోజు టిట్కో రుణమేళా అనేది ఏర్పాటు చేశాము. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటదాస్ సార్, అదేవిధంగా ఏసీపీ సారు, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేషన్ బ్యాంకుల వారు, టిట్కో సిబ్బంది, మన మెప్మా సిబ్బంది, అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా హాజరయ్యారు. సో ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు వచ్చారో వాళ్ళకి ఇక్కడే స్పాట్ లోనే లోన్ డాక్యుమెంటేషన్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకొని సో ఇక్కడే కూడా ఫైనాన్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్లకు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. సో ఈ 366లో ఎవరన్నా కూడా ఇప్పటికి కూడా నాట్ విల్లింగ్ అనుకుంటే కూడా వాళ్ళకి సపరేట్ మనము ఫామ్స్ తీసుకొని వచ్చాము. వాళ్ళు నాట్ విల్లింగ్ అనేది కూడా వాళ్ళతో మనము రాతపూర్వకంగా తీసుకొని చేసుకుంటాము. ఇది ఒక్కటి కూడా అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా మనకు ఇంకా దాదాపు 500 వరకు ఈ 365 స్క్వేర్ ఫీట్ కావచ్చు, 430 స్క్వేర్ ఫీట్ కావచ్చు, ఇంకా కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళందరినీ కూడా మనకు మున్సిపల్ ఆఫీస్ లో మెప్మా సెక్షన్ లో కావచ్చు, టిట్కో సెక్షన్ లో కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనము కొత్తగా ప్లాట్ అలాట్ చేసేసి వాళ్ళకు కూడా లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. సో మేజర్ గా మనకు ఏదైతే 1296 ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు మార్చి నాటికి వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వేగవంతం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు ఈ రుణమేళా ఏర్పాటు చేశాము. ఈ రోజుతోనే ఇది ముగియకుండా రేపు ఎల్లుండి కూడా మిగిలిన లబ్ధిదారులకు కూడా మనము మున్సిపల్ ఆఫీస్ లోని లోన్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరి గుడిసె దగ్ధం. ఘటన బాధితులకు ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కమ్యూనిస్టులపై ఆరోపణలు తగునా? పబ్బతి వేణు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరిన కమ్యూనిస్టులు. అన్నదాతల కంట కన్నీరు తుడవని కూటమి ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమం. 8వ వార్షికోత్సవం దత్త జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ నెల 2వ తేదీ నుండి షిరిడి సాయిబాబా దేవస్థానంలో చండీ హోమాలు. టిట్కో గృహాలకు రుణమేళా సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మెప్మా పీడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.